కొద్దిగా ఆసనం పైన అక్షతలు వేస్తూ ఉండండి. ఓం అనంతాసనాయ నమః, ఓం వివరాసనాయ నమః, ఓం యోగాసనాయ నమః, ఓం కూర్మాసనాయ నమః. సమర్పయామి. కుడి కాలు ముందు పెట్టి కూర్చోండి. లైట్ ఒక్కసారి పెడుతున్నాను. అక్కడి నుంచి ఆచరణ మొదలుపెట్టి ఓం కేశవాద స్వహ, ఓం నారాయణ స్వహ, ఓం మాధవాద నుండి గాలి పీల్చి కుడి రంధ్రం నుండి విడిచిపెట్టండి. మరలా కుడి రంధ్రం నుండి గాలి పీల్చి ఎడమ రంధ్రం నుంచి విడిచిపెట్టండి. అలా 3 సార్లు చేయండి. భౌమవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతి. మెట్లు పట్టుకున్నాను. ఎక్కడ ఉంటుంది అక్కడ దూరం లైట్ ఛార్జింగ్ లేదు కదా. ఓకే ఓకే. కూర్చునే ఆసనం పైన అక్షతలు వేసుకోండి. ఆసనం విడిచిపెట్టమ్మా అమ్మ. ఓం వివరాసనాయ నమః, ఓం యోగాసనాయ నమః, ఓం కూర్మాసనాయ నమః. అందరూ ఆసనానికి నమస్కారం చేసుకుని చెప్పండి. ఆసన దేవతాభ్యో ఆసనమో నమః. ప్రార్థన పూర్వక నమస్కారాన్ని సమర్పయామి. కూర్చోండి అందరూ. మన చేతికి అందరికి అక్షతలు ఇచ్చేసి కూర్చోండి అక్షంతలు వేసుకొని అంటే ఇలాగ కూర్చోడు, ఇలా కూడా కూర్చోలేరు. సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. మనసులోనే మీ యొక్క గోత్రము నక్షత్రము పేర్లు అందరూ చెప్పుకోండి. నక్షత్రము రాశి గోత్రము పేర్లు. రామకృష్ణ గారి దగ్గర కూర్చున్నారు. మమ సమస్త గ్రహదోష గృహదోష శరీరదోష నక్షత్రదోష నిర్మూలనార్థం చిత్తశాంతి ప్రాప్త్యర్థం జల సంబంధ